పర్పస్కి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా పర్పస్ అనే మాటని నన్ను అడిగితే నేను ఒక రకంగా చెప్తాను, నా కొలీగ్స్ని అడిగితే ఒక రకంగా చెప్తారు, మా ఇంటికి వెళ్ళి మా ఆయన్ని అడిగితే ఒక రకంగా చెప్తారు. సో ఎవరి పర్పస్ వాళ్ళకు ఉంటుంది లైఫ్ జర్నీలో. ఎవరి నేను ఎందుకు పుట్టాను అనేదానికన్నా నేను ఎందుకున్నాను అనేదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో అన్నిటికీ ఒకే సొల్యూషన్ మీరు గాడ్ అని చెప్తున్నారు. భగవంతుడిని నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పుడు నమ్మలేదు, వాడికి అనుభవం లేనప్పుడు నమ్మరు. ఎవరికైతే అనుభవం ఎక్స్పీరియన్స్ పొందారో అందరూ నమ్ముతారు. కొంతమంది మెడికల్గా ఎక్స్పీరియన్స్ కావాలంటే మెడికల్గా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఇక్కడ, సైంటిఫిక్గా ఎక్స్పీరియన్స్ కావాలంటే సైంటిఫిక్గా దొరుకుతుంది, స్పిరిచువల్గా కావాలంటే స్పిరిచువల్గా దొరుకుతుంది. అంటే 360 degreesలో ఎవరికి ఏ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి చెప్తాను, శంబాల అనేది అంటారు. శంబాల అనేది కల్కి వచ్చారంట, అంటే కల్కి మూవీ కూడా తీసుకోవడం జరిగింది. అసలు శంబాల అంటే ఏంటో మీకు కొంచెం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక, మన దశావతారాల గురించి మనం చెప్పుకుంటాం. మీ అందరికీ తెలుసు దశావతారాల గురించి. అంటే 10 అవతారాలుగా మనకి ఎవల్యూషన్ జరిగిందని చెప్పారు. మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మరూపాన్న భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి ఆఖరి జన్మ ఈ మానవ జన్మ అండి. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుంది ఎవరికైనా సరే. 7 times వస్తుంది. 7 times వస్తుంది. ఈ 7 times నీ థంబ్ ప్రింట్ ఒకటే ఉంటుంది 8 జన్మలో కూడా. థంబ్ ప్రింట్ ఏం మారదు. అంత నాడీ జ్యోతిష్కులు నీ థంబ్ ప్రింట్ ఇస్తే నీ గత జన్మ నీ జన్మ అంతా చెప్పేస్తారు. ఆల్రెడీ తాల్పత్ర గ్రంథంలో రిటర్న్ అయి ఉంది ఆల్రెడీ. అందులో 7 జన్మలు లోపల నువ్వేంటో తెలుసుకుని నువ్వు ఆత్మజ్ఞానం పొంది నువ్వు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న పరమాత్మలో నువ్వు ఐక్యమైపోవాలి. లేదా మరి అగైన్ 84 లక్షల కోట్ల జన్మలెత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలెత్తి భగవంతుడిగా కలవాలి. ఈ సైకిల్లో ఇలా తిరుగుతానే ఉంటారా, లేదా ఇదే ఆఖరి జన్మ చేసుకుంటారు? యువర్ డిజైన్ యువర్ లైఫ్. మీ లైఫ్ మీ ఇష్టమే. అంటే ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనే క్వశ్చన్కి మీరు రిప్లై చెప్తాను. దానికి అందరికీ ఒక రీజన్ చెప్తాను. అంటే ఫస్ట్ చూడండి, మన దశావతారాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఫస్ట్ జన్మ ఏంటండి? మత్స్యావతారం అని చెప్పారు. అంటే నీళ్లు. ఫస్ట్ వాటర్ వచ్చిందండి. అందుకని వాటర్లో ఉన్న అన్ని జీవులు నేనే అని భగవంతుడు చెప్పారు. రెండో అవతారం ఏంటంటే కూర్మ అవతారం. అంటే వాటర్లో ఉన్నదాన్ని నెక్స్ట్ భూమి మీద ఉన్నది తాబేలండి. అంటే అది కూడా నేనే అని చెప్పారు. అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిలోని భగవంతుడు ఉన్నాడు అనేది మనకి తెలియజేయడం. అది మూడో అవతారం కూర్మ అవతారం. తర్వాత వామన అవతారం, తర్వాత పరశురామ అవతారం. అంటే అలా ఎవల్యూషన్ అయ్యకుండా కృష్ణావతారం, రామావతారం, తర్వాత కల్కి అవతారం. అంటే 10 అవతారాల గురించి ఏం చెప్పారంటే, మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశుల్లో అందరిలోని పరమాత్ముడు ఉన్నాడు. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ నుంచి వచ్చింది. అంటే యూనివర్స్లో ఉన్న పవర్ మన బాడీలోకి వచ్చింది కాబట్టి ఆ యొక్క ఆత్మని మనం పట్టుకోగలగాలి. అందరూ బయట ఎదుగుతున్నారు భగవంతుడు అంటే. బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కానీ మనలో ఉన్నాడు కదా. అంటే మీలో ఉన్నది మీకు తెలుసుకోగలిగినప్పుడు బయట అంతే తెలుసుకుంటే మీకు ఏం తెలుస్తుంది? ట్రెజర్ అంటే అంతా లోపలే ఉంది. అంతే భగవంతుడు చాలా మన స్టోరీలు చెప్తాం, మన లోపల దాచేసేటంత పవర్ అంతా కూడా. అంతే మనం ఎప్పుడు లోపలికి వెళ్ళట్లేదు. ఎప్పటివరకు అందరూ బయట ఎదుగుతున్నారు, బయటే చూస్తున్నారు. ఈ ఫిజికల్ బాడీలతోనే ఈ 5 సెన్సెస్తోనే కనెక్ట్ అయిపోయి అక్కడే ఉండిపోయి ఇదే ప్రపంచం అనుకుని అక్కడే తిరుగుతున్నారండి. అంటే ఈ మైండ్ చెప్పినట్టు వింటున్నారు. ఈ బాడీ ఏం చేస్తుందండి? ఈ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ మైండ్ ఏంటి? ఆలోచనలు, అయ్యే కర్మలు, అయ్యే గ్రహాలు. దీన్ని బట్టే మన లైఫ్ డిజైన్ చేయబడి ఉంటుంది. మరి మీకు ఆ తల్లిదండ్రులు ఎందుకు దొరకాలి? మీకు ఆయన ఎందుకు భర్తగా రావాలి? ఆ పిల్లలే మీకెందుకు రావాలి? ఇదంతా కూడా సోల్ కనెక్షన్. అంటే ఆత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి మొత్తం అంతా కూడా. అంటే లోపల ఉన్న ఇంటెలిజెన్స్ మనకు ఎవరికి తెలియట్లేదు, బయట ఉన్న ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మన లోపల ఆత్మజ్ఞానం ఉందండి. అంటే ఫస్ట్ అన్నమయ కోసం ఫిజికల్ బాడీ చాలా చిన్నదండి. దీనికంటే పెద్దది ఎనర్జీ బాడీ. ఎందుకంటే పెద్దది మైండ్ బాడీ, మనోమయ కోసం. ఇదే గ్రహాలండి, ఇయే కర్మలు. దీన్ని జీరో చేస్తే జ్ఞానమయ విజ్ఞానమయ కోసం లోపల ఉందండి. ఎన్సైక్లోపీడియా అంతా లోపలే ఉంది మన ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానాన్ని, ఈ ఎన్సైక్లోపీడియాని పట్టుకుంటే, ఎంతో సాధన చేస్తే ఆత్మను పట్టుకోవచ్చు. అప్పుడు నీలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒప్పుకోదు బ్రెయిన్, నేను నమ్మను, ఇష్టం లేదు, ఇది కష్టం, ఇది రైటు, ఇది రాంగు అని డిసైడ్ చేస్తారు.
అవును. దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలనేది మన దగ్గర ఉంది శంబాలా 360 సొల్యూషన్స్. ఓకే. సో కాసేపు ఈ టాపిక్ని పక్కన పెడితే మీ పేరు హరిహరనాథ రాజు గారు అని అన్నారు. సో అన్నిట్లోనూ ఒక గొప్పతనం ఉంది. హరి అన్న గొప్పతనమే, నాద అన్న గొప్పతనమే, రాజు అన్న గొప్పతనమే. చాలా సినిమాల్లో రాజుకు సంబంధించి రకరకాల డైలాగ్స్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ రాజు అంటే కింగ్ అనే కదా, అందరినీ ఏలేవాడు. సో ఈ పేరు వల్ల కూడా మీకు ఈ టైప్ ఆఫ్ థాట్ రావటం కానివ్వండి, ఇలా మారటానికి కానివ్వండి, ఈ శంబాలా 360కి సంబంధించి మీరు ఒక రకమైన రెవల్యూషన్ మనుషుల్లో తీసుకురావటం కానివ్వండి జరిగిందంటారా? నమ్ముతారా? 100% నమ్ముతానండి. ఎందుకంటే నా పేరు నాకు ఎందుకు పెట్టారో తెలియదు. మా ఫాదర్ పెట్టారు. హరి హర నాద రాజు అని పెట్టారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, నాద అంటే బ్రహ్మ. అంటే సృష్టి స్థితి లయ అన్నీ మనలోనే ఉన్నాయి. అంటే మేనిఫెస్ట్ ఇవన్నీ కలిసిన రాజుగా ఎదగాలి అని పెట్టారేమో మీ నాన్నగారు. తెలీదు. దానికోసం నేను ఒకరిని ఎదుగుతాం కాదండి, ప్రతి ఒక్కరిని ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా ఆ రకంగా తీసుకెళ్ళాలి, అందరికీ ప్రాబ్లమ్స్ బయటపడేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఒక ధర్మంతో యజ్ఞం చేస్తున్నాను అంతే. ఓకే. అంటే కష్టాల నుంచి బయటపడాలి ఫస్ట్.